హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరైతే ఎలా ఉన్నారండి. సో మా అమ్మ వాళ్ళ విలేజ్కి అయితే మేము సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక 5-6 డేస్ ఉండి వద్దామని చెప్పేసి విలేజ్కి అయితే వెళ్ళాము మేము. సో విలేజ్కి వెళ్తే అక్కడ ఫుల్ గాలి ధూళి వర్షానికి అయితే మా అమ్మ వాళ్ళతో మామిడి తోట ఉందని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ తోట కొన్న వాళ్ళు మొత్తం మామిడికాయలు అయితే తెంపుకొని పోయారు. ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి ఇంకా కొంచెం సైజు పెద్దగా అయిన తర్వాత తెంపుకుందామని చెప్పేసి వాళ్ళు పెట్టి అట్లాగే కొంచెం పెద్ద సైజు కానని చెప్పేసి పెట్టిపోతే నిన్న పడ్డ గాలి వానకు మొత్తం కాయలు మొత్తం రాలిపోయాయి. సో కాయలు మొత్తం రాలిపోయా అని చెప్పేసి మేము ఊరుకుంటామా వెళ్ళేసి కాయలు ఉత్తగైతే పడే వేస్ట్ అయితే కానియం కదా అని చెప్పేసి నేను మా అక్క పిల్లలు కూడా నాతో పాటు వచ్చేసారు. సో నేను మా అక్క పిల్లలు అందరం కలిసి అయితే సో ఇట్లా బకెట్ అన్ని తీసుకొని వెళ్ళి సో అక్కడ బకెట్ ఉండే మా అమ్మ వాళ్ళ చేను దగ్గర అయితే ఉంటే బకెట్ తీసుకొని వెళ్ళేసి అక్కడ మొత్తం మామిడికాయలు అయితే పడ్డ కాయలు అయితే ఒక పెద్ద పెద్ద సైజు కాయలు తీసుకొచ్చుకొని ఇంకా మొత్తం తోటంతా మొత్తం తిరిగేసి కాయలు మొత్తం నేను పిల్లలందరం కలిసి అయితే ఇంకా మొత్తం ఏరుకొని ఒక దగ్గర అయితే పోద్దామని చెప్పేసి వెళ్తున్నామండి. ఇక్కడ నేనేనండి ఇక్కడ మొత్తం కాయలు మొత్తం ఒక బకెట్లో ఏరుకొచ్చేసి ఇక్కడ ఇట్లా ఒక దగ్గర అయితే పోస్తున్నాను. దాంట్లో ఒక మామిడి పండు దొరికింది నాకు. ఏరుతున్నాం కదా మొత్తం పండ్లు అనేటి ఇప్పుడు ఆల్రెడీ మొత్తం అయిపోయి సీజన్ అయిపోవడానికి వచ్చింది కదా. ఆటోమేటిక్గా అసలు మంచిగా అవంతకు అవే పండ్లు అయిపోతున్నాయి. ఎలాంటి ఇంకా మందులు కూడా వెయ్యం మేము. అసలు మందు కూడా దొరకదు. ఇంకా న్యాచురల్గా మేము గడ్డి పెట్టి మాగబెడతాము. గడ్డి ఇంకా రాలాక అంటారు కదా, అది పెట్టేసి మాగబెడతాము. ఇక్కడ మేము ఇంకా వేడుతుంటే ఇక్కడ మామిడి పండ్లు చూడండి. సో బాగా మామిడి పండ్లు అయితే గాలికి పండ్లు కొంచెం కాయలు మొత్తం రాలైతే పడిపోతున్నాయి చూడండి. ఇక కాయలు అయితే మళ్ళీ ఒక బకెట్ నిండా ఏరుకొని ఇక్కడ మళ్ళీ ఇంకో నాకైతే మొత్తం మామిడికాయలు ఏరుతుంటే మామిడి పండ్లు దొరుకుతూనే ఉన్నాయి. తిని మస్తు బోర్ వచ్చింది. సో ఫుల్ మామిడి పండ్లు అయితే ఫుల్గా అయితే అసలు మేము కొనుక్కోకుండా ఇలా మామిడి పండ్లు అయితే మాకు ఫుల్గా ఉన్నాయి కాబట్టి అసలు కొనము. పొలం దగ్గరనే బాగా తిన్నాం మేము. ఇంకా తర్వాత ఇక్కడ మామిడికాయలు మొత్తం గాలికి రాలినాయని చెప్పాం కదా, మొత్తం ఏరినామని. సో మొత్తము మామిడికాయలు అయితే తోట కొనుక్కున్న ఆయన ఉంటాడు కదండి, ఆయనకు ఫోన్ చేసి చెప్తే మొత్తం కాయలు అనేది మొత్తం రాలినాయి గాలికి అని చెప్పేసి ఇంకా ఇన్ని కాయలు కూడా మేము ఎన్ని తింటామని చెప్పండి. తిన్నా ఒక 100 కాయలు అయితే మాకు మస్తు అయితే తినడానికి. ఇంకా ఎన్ని తిన్నా ఇప్పటికే మస్తు తింటున్నాం కాబట్టి కాయలు మేము ఏం చేస్తామని చెప్పేసి ఆయన కొనుక్కున్నాడు. మనకి ఎందుకు ఆయన కొనుక్కున్న అమౌంట్ మాకైతే ఇచ్చేసిండు. ఇంకెందుకు ఆయన కాయలు మనకని చెప్తే ఆయన వచ్చేసి మొత్తం కాయలు వెళ్ళండి అని చెప్తే మొత్తం ఇట్లా కాయలు మొత్తం చెట్టు కింద ఏరు పెడితే మొత్తం వచ్చేసి ఇంకా సంచులు తీసుకొచ్చిన ఒక 4-5 సంచులు అయితే మామిడికాయలు అయితే పెద్ద రాలిపోయాయండి. ఇంకా మొత్తము సంచిలో మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా వాళ్ళు సేల్ ఆటోమేటిక్గా పండ్లు అయితే అవుతున్నాయి కదా, పండ్ల కన్నా చేసేసి అమ్ముదామని చెప్పేసి ఇంకా మొత్తం ఆటో పిలిపించి కాయలు అయితే ఇక్కడ మా అమ్మ మా నాన్న ఆ తోట కొనుక్కున్న ఆయన అందరు కలిసి అయితే ఇక మొత్తం ఆటోలో వేసేసి ఇంకా తీసుకెళ్ళిపోయాడు. సో ఇదండి వీడియో. సంచుల ఆటోలు వెనకాల కొన్ని కొంచెం ముందల వేసుకొని తీసుకెళ్ళిపోయాడు ఇంకా మామిడికాయలు అయితే. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే చేస్తే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.